ఆ క్యాండిల్ పైన మీరు లాంగెళ్తారు. ఆ ప్రీవియస్ రెడ్ క్యాండిల్‌లో ఏమో స్టాప్ లాస్. మీకు 2 డేస్‌లో 1:5.24 రిటర్న్ రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది. ఇక్కడ లాంగ్ ఇక్కడ లాంగ్ తీసుకుంటాం. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో అనేది ఇది. ఇది మన స్టాప్ లాస్ అండ్ మీకొక 1:2 టార్గెట్ వచ్చేస్తుంది. అండ్ ఇది మీరు ట్రైల్ చేసుకుంటూ ఎళ్ళుంటే ప్రస్తుతానికి యూ వుడ్ హావ్ బీన్ ఎట్ 1:4.4 టార్గెట్ వచ్చింది మీకు. ఓకే. హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక వెరీ ఈజీ కానీ ఒక బిగినర్ ఫ్రెండ్లీ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనం 3 ఈఎంఐలు వాడతాం. ప్లస్ ఈ ఈఎంఐతో పాటు ఒక చిన్న అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం ఆర్ఎస్ఐ ఇండికేటర్ వాడి మనం స్టాక్‌లో స్వింగ్ ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 3 ఈఎంఐలో ఒకటేమో వెరీ షార్ట్ టర్మ్ ఈఎంఐ ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్ ఈఎంఐ ఉంటుంది. ఒక మీడియం టర్మ్ ఈఎంఐ ఉంటుంది. ఈ 3 ఈఎంఐస్ ఓ పర్టిక్యులర్ అలైన్‌మెంట్‌లో ఉంటే అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం విత్ ద సపోర్ట్ ఆఫ్ అడిషనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ఎస్ఐ. సో, మనం మొత్తం 4 ఇండికేటర్స్ వాడతాం. అండ్ ఈ స్ట్రాటజీ అనేది మనకి గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ ట్రెండింగ్ మార్కెట్స్. ఓకే. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. దాని వెనకాతల లాజిక్ చెప్తాను. ఆ స్ట్రాటజీ వెనకాతల రీజనింగ్ చెప్తాను. అలాగే మనం ఒక చార్టింగ్ స్కాన్‌ని క్రియేట్ చేసుకొని కొన్ని స్టాక్స్‌ని బ్యాక్ టెస్ట్ చేసి ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మీరు గనక ఈ ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానెల్‌లో మీకు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్, ఇండికేటర్స్ ఎలా వాడాలా ఆ టైప్ వీడియోస్, మాస్టర్ క్లాసెస్, ఇండికేటర్ లెవెల్ మాస్టర్ క్లాసెస్, దాని తర్వాత స్కాల్పింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాను. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ ఛానెల్‌లో నేను డైలీ అప్డేట్స్ పెడతాను. నేను రీసెర్చ్ చేసిన స్టాక్స్ పెడతాను. వాటి యొక్క ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. అలాగే స్టాక్స్ ఎలాంటి సెటప్ ఇస్తున్నాయి, దాని వెనకాల టెక్నికల్ అనాలిసిస్, దాని వెనకాల రీజనింగ్ కూడా నేను మీకు చెప్తాను. మేక్ ష్యూర్ థట్ ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. డీటెయిల్ అండర్‌స్టాండింగ్ తెలుసుకుందాం. బ్యాక్ టెస్ట్ చేద్దాం. చార్టింగ్ స్కాన్ కలిసి బిల్డ్ చేద్దాం. సో, నేను చెప్పినట్టు మనం ఏందో 3 ఈఎంఐలు వాడతాం. ఒకటేమో 9 పీరియడ్ ఈఎంఐ, 9 పీరియడ్ ఈఎంఐ. ఒకటి దాన్ని ఇంటూ 3 విచ్ ఇస్ 27 పీరియడ్ ఈఎంఐ. దాని తర్వాత దాన్ని ఇంటూ 3 విచ్ ఈస్ యువర్ 81 పీరియడ్ ఈఎంఐ. ఓకే. ఈ ఈఎంఐలు 3 చూసి ప్లస్ మనం ఆర్ఎస్ఐ వాడి ఈ ఆర్ఎస్ఐ ఎలా వాడాలో నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఈ వీడియోలో. మనం ఈ 3 ఈఎంఐలు వాడి ఆర్ఎస్ఐ వాడి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే. అండ్ ఈ ట్రేడ్ సాధారణంగా మనకి హై మొమెంటమ్ ప్లస్ ట్రెండ్ ట్రేడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మనం 3 ఈఎంఐలు వాడతాం కాబట్టి ట్రెండ్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. రైట్? సో, మనం ఈ 3 ఈఎంఐలు ఎందుకు వాడతాం? ఒక్కసారి కొద్దిగా డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. 9 పీరియడ్ ఈఎంఐ షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇది వెరీ షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఇస్తుంది. అండ్ ఈ 27 ఈఎంఐ మనకి ఇంటర్మీడియేట్ ట్రెండ్ చెప్తుంది. అండ్ 81 పీరియడ్ ఈఎంఐ మనకి ఇదొక లాంగర్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకు తెలుపుతుంది. రైట్? సో, ఈ 3 ఈఎంఐలు వాడడం వల్ల ఒకటి షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం క్యాచ్ చేయొచ్చు. 2 మీడియం ట్రెండ్‌లో మనం కన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. 3 మీ లాంగ్ టర్మ్ ట్రెండ్‌లో మీకు మంచి బయాస్ కూడా తెలుపుతది. సో, ఈ 3 కాన్ఫ్లుయెన్స్‌తో వాడి, ఈ 3 కలిపి వాడితే మనకి 90% ఆఫ్ రాంగ్ ట్రేడ్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. మనం మనం సాధారణంగా ఇంతకుముందు చాలా సార్లు వినే ఉంటాం గోల్డెన్ క్రాస్ ఓవర్ అని, గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత తీసుకోవాలని. బట్ ఈ ట్రేడింగ్ సిస్టమ్ వాడితే గోల్డెన్ క్రాస్ ఓవర్‌కి పైన ఒక అడిషనల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చి, ఆ అడిషనల్ కాన్ఫిడెన్స్‌తో పాటు మనం ట్రేడ్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా చాలా పెరుగుతుంది. సో, మనం ఇప్పుడు కంప్లీట్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. సెటప్ చూడడానికి ఎలా ఉంటుందో చార్ట్ మీద ఒకసారి పేపర్ మీద అర్థం చేసుకొని దాని తర్వాత మనం చార్ట్స్‌కెళ్దాం. సో, మనకి ఫస్ట్ ఒక 27 పీరియడ్ ఈఎంఐ ఉంటుంది. ఈ 27 పీరియడ్ ఈఎంఐ అనేది మీకు ఉన్న 81 పీరియడ్ ఈఎంఐ పైన ఉండాలి. సో, ఈ 27 పీరియడ్ ఈఎంఐ, 81 పీరియడ్ ఈఎంఐ పైన ఉండాలి. సెకండ్ ఏంటంటే 9 పీరియడ్ ఈఎంఐ, 27 పీరియడ్ ఈఎంఐ కింద నుంచి క్రాస్ చేయాలి. అంటే వెరీ మచ్ సిమిలర్ టు మీ గోల్డెన్ క్రాస్ ఓవర్. మీరు చాలా సార్లు చూసుంటారు. గోల్డెన్ క్రాస్ ఓవర్ లాగే వెరీ వెరీ సిమిలర్. సో, మీ బ్లూది 9 పీరియడ్ ఈఎంఐ అనుకుంటే, ఈ 9 పీరియడ్ ఈఎంఐ అనేది 27 పీరియడ్ ఈఎంఐని కింద నుంచి పైకి కట్ చేయాలి. అంటే అది ఇలా ఉంటుంది. ఓకే. ఇది మీ 9 పీరియడ్ ఈఎంఐ. ఒక్కసారి ఈ 9 పీరియడ్ ఈఎంఐ ఎప్పుడైతే 27 పీరియడ్ ఈఎంఐని కింద నుంచి కట్ చేసిందో ఇది మీ ట్రిగ్గర్. ఇది మీ ట్రిగ్గర్. ఓకే. ఒక్కసారి ట్రిగ్గర్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం కన్ఫర్మేషన్ కోసం ఆర్ఎస్ఐ చూస్తాం. ఈ ఆర్ఎస్ఐ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ స్టాక్ అనుకోండి. స్టాక్ ఇలా ట్రేడ్ అవుతుందనుకోండి.
ఓకే. దీనికి కరస్పాండింగ్ ఆర్ఎస్ఐ మీరు ప్లాట్ చేసుకుంటే ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఈ ఆర్ఎస్ఐ చేసుకున్నాక మీరొకసారి లెవెల్ 40 దగ్గర, లెవెల్ 60 దగ్గర మీరు 2 లైన్స్ గీసుకుంటారు. దిస్ ఈజ్ 60 లెవెల్, దిస్ ఈజ్ 40 లెవెల్. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వాల్యూ ఈ 40 లెవెల్ మీద సపోర్ట్ తీసుకుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఇలా వచ్చిందనుకోండి, ఇలా వచ్చింది, ఇలా ఉందనుకోండి. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఈ 40 లెవెల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో ఆర్ 60 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో, అప్పుడు మీరు ట్రేడ్ అనేది ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్? సో, ఇప్పుడు ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ట్రేడ్ తీసుకోం. సో, ఒక సెటప్ అర్థమైపోయింది కదా! ఈ సెటప్ అర్థమైన తర్వాత ఒకసారి మనం ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకే. సో, మన ఇది మన స్టాక్ అనుకోండి. ఓకే. ఇది ఆర్ఎస్ఐ అనుకోండి. ఓకే. ఈ ఆర్ఎస్ఐలో మనం 40 లెవెల్, ఇంకా 60 లెవెల్ మార్క్ చేసుకుంటాం. ఓకే. ఎప్పుడైతే స్టాక్ ఆర్ఎస్ఐ 40 దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందో, అంటే ఈ పర్టిక్యులర్ సపోర్ట్‌కి, ఈ బౌన్స్‌కి రెస్పాన్సిబుల్ అయ్యే గ్రీన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో ఆర్ఎస్ఐ ఎక్కడైతే లీస్ట్‌గా ఉందో, ఆ కరస్పాండింగ్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ దానిపైన మనం టార్గెట్ ఆఫ్ 1:2 ప్రయత్నిస్తాం ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్. వెరీ సిమిలర్ మీకు 60 లెవెల్‌లో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఏ క్యాండిల్ అయితే మీకు 60 లెవెల్ మీద సపోర్ట్ తీసుకొని పైకి తీసుకెళ్ళడానికి రెస్పాన్సిబుల్ అయిందో ఆర్ఎస్ఐని, దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఒక రెడ్ క్యాండిల్ వచ్చుంటుంది మీకు. ఆ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అగైన్ ఆ టార్గెట్ ఆఫ్ 1:2 ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తాం. విచ్ విల్ హెల్ప్ యూ గెట్ మోర్ ప్రాఫిట్స్ అన్నమాట. రైట్? రైట్. సో, ఇప్పుడు మనం ఒకసారి ఇదే ఒక డీటెయిల్డ్‌గా చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకుందాం. చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్‌గా చూద్దాం. సో, మనం చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఏమంటామంటే 27 పీరియడ్ ఈఎంఐ ఈస్ అబవ్ 81 పీరియడ్ ఈఎంఐ. 9 పీరియడ్ ఈఎంఐ ఈస్ క్రాసింగ్ అబవ్ 21 పీరియడ్ ఈఎంఐ. దాని తర్వాత మనం కొన్ని బేసిక్ ఫిల్టర్స్ పెట్టుకుంటాం. వాల్యూమ్ ఈస్ గ్రేటర్ థాన్ 5 లాక్స్. దాని తర్వాత మన ఈటీఎఫ్స్ అయన్నీ పోవాలంటే మార్కెట్ క్యాప్ ఈస్ గ్రేటర్ థాన్ ఒక 1000 క్రోర్ కంపెనీ. ఓకే. ఈ స్కాన్ రన్ చేస్తాం. ఈ స్కాన్ రన్ చేసాక మనకి సెట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. రైట్? వాట్ ఐల్ డూ ఇస్ నేను దీన్ని సేవ్ చేస్తాను. ఓకే. అనదర్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఈఎంఐ 9 ఈస్ గ్రేటర్ థాన్ ఈఎంఐ 81. సో, ఈఎంఐ 9 పైన ఉండాలి. ఈఎంఐ 27 కింద ఉండాలి. ఈఎంఐ 81 దానికన్నా కింద ఉండాలి. ఓకే. దీన్ని సేవ్ చేస్తాం. ట్రిపుల్ ఈఎంఐ స్కాన్. ఈ స్కానర్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు క్లిక్ చేసుకొని స్కాన్ చేసి వాడుకోవచ్చు ఈ స్కానర్. ఓకే. కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సమ్ టైమ్ అరౌండ్ 22nd ఆఫ్ ఫెబ్ చూద్దాం. బజాజ్ కన్స్యూమర్ వచ్చింది. విల్ గో టు ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి బజాజ్ కన్స్యూమర్ చూద్దాం. బజాజ్ కన్స్యూమర్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఏమేమి యాడ్ చేయాలో చెప్తా మీకు. ఇండికేటర్స్‌కెళ్ళి మీరిక్కడ ట్రిపుల్ ఈఎంఐ యేసుకుంటారు. ఓకే. ఈ ట్రిపుల్ ఈఎంఐలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్‌పుట్స్ ఫస్ట్‌ది 9, తర్వాతది 27, తర్వాతది 81 ఇయన్నీ క్లోజే. స్టైల్ కోసం నేను ఇదేమో బ్లూ పెట్టుకుంటాను. నాకు కంఫర్టబుల్ బ్లూ అండ్ ఆరెంజ్. కాబట్టి సెకండ్‌ది ఆరెంజ్ పెట్టుకుంటాను. థర్డ్‌దేమో నేను వైట్ పెట్టుకుంటాను. అండ్ ఐల్ రెడ్యూస్ ద థిక్‌నెస్ సో థట్ కాస్త క్లియర్‌గా ఉంటది. ఓకే. దాని తర్వాత ఆర్ఎస్ఐ వాల్యూ చేద్దాం. ఈ ఆర్ఎస్ఐలో అగైన్ మనం చేయాల్సిన చేంజెస్ ఇవి. ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ ఏమో 60, లోవర్ బ్యాండ్ ఏమో 40, మిడిల్ బ్యాండ్ తీసేద్దాం. ఓకే. దాని తర్వాత మనం చూద్దాం ఏ రోజైతే మనకి వచ్చిందో. బజాజ్ కన్స్యూమర్ 22nd ఆఫ్ జాన్ వచ్చింది మనకి. 22nd జాన్‌కెళ్దాం మనం. 22nd జాన్ ఇక్కడొచ్చింది. రైట్? ఇక్కడ మనం వర్టికల్ లైన్ గీసుకుందాం. సో, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఈ ఎంట్రీ తర్వాత ఈ స్కాన్ తర్వాత ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ 60 దగ్గర బౌన్స్ తీసుకుందో విచ్ ఇస్ ఇక్కడ. రైట్? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ లాంగ్ తీసుకుంటాం. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో అనేది ఇది మన స్టాప్ లాస్ అండ్
మీకొక 1:2 టార్గెట్ వచ్చేసింది. అండ్ ఇది మీరు ట్రైల్ చేసుకుంటూ ఎళ్ళుంటే ప్రస్తుతానికి యూ వుడ్ హావ్ బీన్ ఎట్ 1:4.4 టార్గెట్ వచ్చింది మీకు. ఓకే. అలాగే ఇంకోటి చూద్దాం. అమాగి. అమాగి మీడియా ల్యాబ్స్. ఇది కూడా మనకి ఓకే. ఇది చాలా ఫెయిర్‌లీ న్యూ స్టాక్ కాబట్టి ఆహ్, ఇది మనం లైట్ తీసుకుంటాం. ఇది వదిలేస్తాం అని. చాలా కొత్త స్టాక్ ఇది. ఎక్కువ డేటా కూడా లేదు స్టాక్ కాబట్టి అది వదిలేస్తాం. దాని తర్వాత ఇంకొక ర్యాండమ్‌గా చూద్దాం ఒకటి. ఐడీబీఐ బ్యాంక్. ఐడీబీఐ బ్యాంక్ ఆన్ 23rd ఆఫ్ డిసెంబర్. ఐడీబీఐ 23rd ఆఫ్ డిసెంబర్. 23rd ఆఫ్ డిసెంబర్ ఎక్కడొచ్చింది? దిస్ ఇస్ 23rd ఆఫ్ డిసెంబర్. 23rd డిసెంబర్ దగ్గరొచ్చింది. 23rd ఆఫ్ డిసెంబర్ దగ్గర తర్వాత క్రాస్ ఓవర్ తర్వాత ఎక్కడ మనకి సపోర్ట్ ఏం కనిపించలేదు ఆర్ఎస్ఐ. సో, ఈ ఆర్ఎస్ఐ సపోర్ట్ లేదు కాబట్టి ఈ స్టాక్‌లో మనం ట్రేడ్ తీసుకోం. ఇంకో స్టాక్ చూద్దాం అదే రోజు. జీపీఐఎల్ వచ్చింది. జీపీఐఎల్. గోదావరి పవర్ లిమిటెడ్. ఏ రోజు వచ్చింది మనకి 23rd ఆఫ్ డిసెంబర్ వచ్చింది కాబట్టి 23rd ఆఫ్ డిసెంబర్. 23rd ఆఫ్ డిసెంబర్. 23rd ఆఫ్ డిసెంబర్ మనం ఒక వర్టికల్ లైన్ గీసుకుందాం. ఓకే. 23rd డిసెంబర్ వర్టికల్ లైన్ గీసుకుంటాం. దాని తర్వాత సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదు ఇదంతా మనం ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. కానీ ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీస్తున్నప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ పైనుంచి కింద క్రాస్ చేసింది. ఈ పైనుంచి ఎప్పుడైతే కింద క్రాస్ చేసిందో మీ 9 పీరియడ్ ఈఎంఐ, 27 పీరియడ్ ఈఎంఐకి ఆ సెటప్ మనకి ఇన్వాలిడేట్ అయిపోతే మళ్ళీ అదే 9 పీరియడ్ ఈఎంఐ, 27 పీరియడ్ ఈఎంఐ కింద నుంచి పైకి క్రాస్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు అగైన్ మనకి సెటప్ వాలిడ్ అవుతుంది. సో, అగైన్ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు అగైన్ క్రాస్ డౌన్ అయిపోయింది. సెటప్ ఇన్వాలిడేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ మనకి సెటప్ మళ్ళీ వచ్చింది. దాని తర్వాత ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదు. సపోర్ట్ తీసుకోలేదు. సపోర్ట్ తీసుకోలేదు. అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. రైట్. ఈ సపోర్ట్ తీసుకున్నాక మీరిక్కడ దీనిపైన ఎంటర్ అవుతారు. లాంగ్ అవుతారు. బట్ అగైన్ ఆఫ్ కోర్స్ ఇది మీకు స్టాప్ లాస్ హిట్ అయింది. అది కూడా ఈ స్టాప్ లాస్ అనేది ఎందుకు హిట్ అయిందంటే ఈరోజు మనకి 18థ్ ఆఫ్ మే రోజు న్యూస్ వచ్చింది. దానివల్ల కిందకొచ్చి ఒక క్యాండిల్ విక్ విక్ అయ్యి ఎళ్ళిపోయింది మనకి. ఆర్ ఎల్స్ ఒకవేళ ఈ న్యూస్ రాకపోయుంటే విక్ అయ్యి న్యూస్ రాకపోయుంటే మీకు 1:2 వచ్చేసేది. రైట్. సో, బట్ అగైన్ దిస్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఆహ్, ట్రేడింగ్ కాబట్టి యాక్సెప్ట్ ది లాస్ అండ్ మూవ్ ఆన్. దాని తర్వాత ఇంకో రోజు చూద్దాం. ఇంకోటి చూద్దాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం విచ్ ఇస్ సే జైన్ ఆర్‌ఈసీ. జైన్ ఆర్‌ఈసీ ఏ రోజు వచ్చింది? 29థ్ ఆఫ్ ఏప్రిల్. జైన్ ఆర్‌ఈసీ 29థ్ ఆఫ్ ఏప్రిల్. 29థ్ ఆఫ్ ఏప్రిల్ మనకి ఇక్కడొచ్చింది. రైట్. 29థ్ ఆఫ్ ఏప్రిల్ ఇక్కడొచ్చింది. దీని తర్వాత సపోర్ట్. దీని తర్వాత ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ 63 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్నాక మీరు లాంగ్ ఎళ్తారు. విచ్ ఇస్ సమ్‌వేర్ హియర్. సపోర్ట్ తీసుకున్న క్యాండిల్ ఇది కాబట్టి ఆ క్యాండిల్ పైన మీరు లాంగ్ ఎళ్తారు. ఆ ప్రీవియస్ రెడ్ క్యాండిల్‌లో ఏమో స్టాప్ లాస్. మీకు 2 డేస్‌లో 1:5.24 రిటర్న్ రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది. సో, ఇలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే ఒకటి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ట్రెండ్స్ 3 అలైన్ అవుతాయి. నాలుగోది మీరు ఆర్ఎస్ఐ మీ సపోర్ట్ తీసుకుంటే అడిషనల్ ఆర్ఎస్ఐ సపోర్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రేడ్ అనేది సరదాగా మీకు ఒక 60, 65, 70% దాకా వస్తది. రైట్. మార్కెట్ సైడ్‌వేస్ ఉంటే మటుకు స్టాప్ లాసెస్ ప్రాబబ్లీ హిట్ అవుతాయి. బట్ ఒక్కసారి ట్రెండింగ్ మార్కెట్ ఉంటే మీకు సరదాగా 80, 85 ఆడ్ పర్సెంట్ హిట్ రేట్ ఉంటుంది. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇందాక మనం చూసాం గదా! న్యూస్ రావడం వల్ల కింద అలా బిక్ అయ్యి మీకు స్టాప్ లాస్ కొట్టేయడం గాని అలాంటివి జరుగుతుంటాయి. బట్ ఏం చేయలేం. ఇలాంటివి యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి. రైట్. సో, ఇప్పుడు క్విక్‌గా మీకు చెక్ లిస్ట్ చెప్తాను. ఎలా చూడాలో, ఏం చూడాలో అనేది. సో, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 27 పీరియడ్ ఈఎంఐ అనేది 81 పీరియడ్ ఈఎంఐ పైన ఉండాలి. ఇది ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తుంది. దాని తర్వాత 9 పీరియడ్ ఈఎంఐ అనేది 27 పీరియడ్ ఈఎంఐని కింద నుంచి పైకి కట్ చేయాలి. ఇది మనకి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. సో, ఏవైతే స్టాక్స్ మనకి స్కానర్‌ల నుంచి వస్తాయో, ఆ స్టాక్స్ అన్నీ మనం వీక్లీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుందాం. వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాక ప్రతిరోజు ఆ వాచ్ లిస్ట్‌లో చూసి ఏవైతే ఆర్ఎస్ఐ 40 మీద గాని, 60 మీద గాని సపోర్ట్ ఉంటాయో దాని మీద మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో,
థర్డ్‌ది ఆర్ఎస్ఐ 40 గాని, 60 గాని దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఎంట్రీ అనేది ఆర్ఎస్ఐ క్యాండిల్ ఏదైతే సపోర్ట్ తీసుకుందో, ఆ క్యాండిల్ హై పైన ఎంట్రీ చేస్తాం. ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఆ క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకొని అండ్ కుదిరితే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాం. రైట్? సో, అది మన వెరీ సింపుల్ బిగినర్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఈఎంఏ ఆర్ఎస్ఐ బేస్డ్ స్ట్రాటజీ. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. థాట్స్ ఆల్ ఫర్ ది వీడియో ఫోల్క్స్. సీ యూ. బాయ్.